ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ అర్థమెటిక్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో నేర్పిస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ టు ద పర్ఫార్మ్ ద బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అన్నమాట. అంటే బేసిక్ మ్యాథ్స్ అంటే 6th క్లాస్ మ్యాథ్స్ వచ్చినా చాలు మనకి, ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక వాల్యూస్ ని యాడ్ చేయడం కానీ, సబ్ట్రాక్ట్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ యూస్ చేస్తారు అనమాట, ఓకేనా? వీటిని ఆపరేటర్స్ అంటారు, ఓకేనా? సో ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. ఇక్కడ మాడ్యులస్ అని ఉంది కదా. సో మాడ్యులస్ అంటే ఏమి? మనం ఏదైనా ఒక డివిజన్ చేసామనుకోండి, అందులో రిమైండర్ వస్తుంది కదా, దాన్ని మాడ్యులస్ అంటారు, ఓకేనా? భాగాహారాలు చేస్తారు కదా, శేషం అంటారు తెలుగులో అయితే, ఓకేనా? నెక్స్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ మీద నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు చూడండి, రైట్? సో నేను కోడింగ్ ద్వారా నేను వెళ్తాను డైరెక్ట్ గా. సో విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను, 2 వాల్యూస్ తీసుకుంటాను. సో 2 వాల్యూస్ వచ్చేసి ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10, ఓకేనా? ఇంట్ వై ఈక్వల్స్ టు 3, ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ వాల్యూస్ ని మనం అర్థమెటిక్ ఆపరేటర్ చూద్దాం, ఓకేనా? సో ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి, ఓకేనా? పర్సెంటేజ్ డి. సో ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. సో ఇదేది అడిషన్, ఓకేనా? సో అలాగే అన్ని చేద్దాం. సో ఇది వచ్చేసి సబ్ట్రాక్ట్, సో మైనస్. ఇది వచ్చేసి ఇంటూ, ఓకేనా? ఇది వచ్చేసి డివిజన్, ఇది వచ్చేసి మోడ్యులస్, ఓకేనా? సో ఇది అర్థమెటిక్ ఆపరేషన్. నేను ఇక్కడ రన్ చేస్తున్నాను, చూడండి, ఓకేనా? 13, 7, 33. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 10/3 అంటే ఇక్కడ చూడండి జస్ట్ 3 అని వచ్చింది. యాక్చువల్ అంటే ఇది ఫ్లోట్ వాల్యూస్ కదా, ఓకేనా? సో అప్పుడు మనం ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ, సో మీకు ఫర్దర్ గా నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఇక్కడ డబుల్ అనేది పెట్టాలి, లేదంటే ఫ్లోట్ అని పెట్టాలి. ఇది ఫ్లోట్, ఫ్లోట్ అని పెడితే మనకి వచ్చేస్తుంది. ఫ్లోట్ అని పెట్టేసి మనం రన్ చేసాం అనుకోండి, సో ఇక్కడ డి బదులు ఏం పెట్టాలి? ఎఫ్ పెట్టాలి, ఓకేనా? సో నేను ఇవన్నీ తీసేస్తా, ఇవన్నీ అవసరం లేదండి, ఓకేనా? డివిజన్ ఒకటి చేస్తా, ఓకే? ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనం ఎఫ్ పెట్టినామంటే చాలు, ఎఫ్ పెట్టేసి రన్ చేసామంటే సో 3.33 అనమాట. సో ఫ్లోటింగ్ వాల్యూస్ అంటారు వాటిని, ఓకేనా? సో అర్థమైంది కదా. వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అంటే ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ఓకేనా? సో ఇక్కడ నేను ఇచ్చాను క్లియర్ గా బాక్స్ రూపంలో, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, దాని యొక్క మీనింగ్ కూడా చెప్తుంది, ఓకేనా? సో నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. సో చూడండి, సో ఇప్పుడు నేను సో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 అన్నాం అనుకోండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 3, ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి, పర్సెంటేజ్ డి. ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అనమాట, ఓకేనా? పోస్ట్ ఇంక్రిమెంట్, ఓకేనా? చూడండి 3 వచ్చింది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఎక్స్ అనమాట. అంటే ఇప్పుడు మన వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటి? ఇది ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అని అర్థం. దీని యొక్క వాల్యూ అండి ఎక్స్ ప్లస్ 1 అని, ఓకేనా? సో ఎక్స్